హలో, వెల్కమ్ టు ద నెక్స్ట్ వే. మనం ఈరోజు రీసెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా. ఎన్టీపీసీ ఏప్రిల్ ఫస్ట్ పేపర్ మ్యాథ్స్ సొల్యూషన్స్ చూద్దాము ప్రాబ్లం వైజ్గా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. దీనికి ఒక కాన్సెప్ట్ చూడండి. ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది అనుకోండి. ఆ ట్రయాంగిల్ ఒక యాంగులర్ బైసెక్టర్ అంటే ఆ యాంగిల్ని, ఏ అనే యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. 3 ఇటు థీటా ఉంటే ఇటు థీటా ఉంటుంది. అలా బైసెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే సైడ్స్ ఉన్నాయి కదా, ఏబిఏసి, ఇది ఏబిఎక్స్ అయితే ఏసీవై ఉంది కదా, ఈ ఆపోజిట్ సైడ్ని కూడా, ఈ బీసీని కూడా x:y రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. అలా డివైడ్ చేస్తుంది కదా, అలా ఒక లైన్ అలా డివైడ్ చేస్తే అదేమవుతుంది, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇటు థీటా ఉంటే ఇటు థీటా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏబి బై ఏసీ, చూడండి, ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ, అంటే బీడీ బై డీసీ. చూడండి, ఈ అడ్జసెంట్ సైడ్స్, ఆపోజిట్ సైడ్స్ని ఎలా డివైడ్ చేస్తుంది, బట్ ఈక్వల్గా రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. అప్పుడు ఇదంతా అవుతుంది 28 అవుతుంది. మనకేం తెలుసు, ట్రయాంగిల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత 180 కదా. అప్పుడు 28 ఎంత 56 or 60 అంత 116 పోతే ఇక్కడ ఎంత అవుతుంది 64 అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ అనేది ఆపోజిట్ సైడ్ని అడ్జసెంట్ సైడ్కి రేషియోలో డివైడ్ చేస్తే, అంటే ఇది ఆపోజిట్ సైడ్ మీద, ఆపోజిట్ సైడ్ని దాని అడ్జసెంట్ సైడ్స్ ఉన్నాయి కదా, వాటి రేషియోలో ఈ లైన్ని డివైడ్ చేస్తే, ఇది x:y రేషియోలో డివైడ్ చేస్తే దాన్ని అదేమవుతుందంటే యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే ఒక యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేసేదాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాము. నెక్స్ట్ చూడండి, బాడ్మాస్ రూల్తో ఫస్ట్ చూడండి. 3 × 2 6, 3/6 అంటే 1/2 ఇంటూ 2 ఉంది కదా, 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ 5 ప్లస్ ఇటు 3 ఉంటుంది కదా, 5 + 3 = 8. నెక్స్ట్ చూడండి, tan θ is equal to 1, theta an acute angle, then the value of 2 sin θ cos θ minus cosecant square θ. tan θ is equal to 1 అంటే θ ఎంత 45 కదా, θ 45 ఇక్కడ పెడితే ఏమవుతుంది, 2 × 45 అవుతుంది 1/√2, cos 45 కూడా 1/√2 అంటే ఏమవుతుంది 1/2, అంటే 1 - cosecant square θ. 1 - cosecant square θ అంటే ఎంత అవుతుంది, -tan square θ, అంటే -1² అంతా 1 కదా. సో -1 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, an amount doubles itself on simple interest in 4 years. What is the percent per annum rate of interest? 4 years ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అమౌంట్ డబుల్ అవుతుందంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 100% పడుతున్నట్టు సింపుల్ ఇంట్రెస్ట్. అప్పుడు 1 ఇయర్కి ఎంత అంటే 100/4 ఎంత 25%. నెక్స్ట్ చూడండి, 2 cars cover a certain distance by moving at the speed of 45-50. 2 కార్స్ ఉన్నాయి, అది ఏ బి అనుకోండి. వాటి స్పీడ్ రేషియో తీసుకుంటే 45-50 కదా, అంటే 9:10. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ when one car takes 32 minutes more than the other car to cover the distance. అయితే ఏం జరిగిందంటే ఒక కారు రెండో కారు కంటే 32 నిమిషాలు ఎక్కువ తీసుకుందంట. అయితే అది ప్రయాణించిన దూరం ఎంత అని అడిగారు. స్పీడ్ రేషియో వస్తే టైం రేషియో అంతా ఇన్వర్స్ కదా, 10:9. ఈ 1 part ఎంతకి ఈక్వల్ అవుతుంది, 32 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అప్పుడు 10 parts ఎంత అవుతుంది, 320 మినిట్స్ అవుతుంది. డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ ఇంటూ టైం కదా. ఏ స్పీడ్ ఎంత 45, చూడండి 45 ఇంటూ టైం ఎంత 320 మినిట్స్. అవర్స్లో చేంజ్ చేసుకోవాలంటే by 60, 0 క్యాన్సిల్ అయితే చూడండి 3 2 = 315 2 1 = 216 50 × 60 అంతా 240. సో 240 అనేది ఆన్సర్. ఆ రేషియో మెథడ్లో చేస్తే ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి,
ఏ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఏ అనేది 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఈ వర్క్ ఫర్ 21 days అండ్ దెన్ బి ఫినిష్ ద రిమైన్ వర్క్ ఇన్ 5 days. అంటే చూడండి, ఏ అనేది 21 days వర్క్ చేసి వదిలేశాడు. ఆ రిమైన్ వర్క్ని బి ఎన్ డేస్లో చేశాడు, 5 daysలో చేశాడు. అంటే ఏమవుతుంది, 3 into A is equal to 5 into BA కదా. వర్క్ 3 daysలో ఏ చేసే వర్క్ బిఎన్ డేస్లో చేస్తుంది, 5 daysలో చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ అవుతుంది A by B is equal to 5/3 కదా. చూడండి, హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్. మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది, ఏ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇంటూ టైం టేకెన్ బై ఏ కదా, టోటల్ వర్క్ అవుతుంది, బై బోత్ టుగెదర్గా ఎఫిషియన్సీ అంతా 8. అంటే వాటి రెండు కలిసి 8 రోజుల్లో కంప్లీట్ చేస్తుందని 8 1 8 3 3 into 5 అంతా 15 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఉంది, ఇందులో మీకు కాన్సెప్ట్ ఉంటుంది. సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో డయామీటర్ ఉంది కదా, ఈ డయామీటర్ నుంచి ఇక్కడ సెంటర్ తీసుకోండి, ఈ డయామీటర్ నుంచి సర్కిల్ మీద ఎక్కడ పాయింట్ అయినా ఎక్కడైనా లేకపోతే ఎక్కడ పాయింట్ అయినా ఈ యాంగిల్ ఏమవుతుందంటే 90 degreesకి ఈక్వల్ అవుతుంది. ఎక్కడ అలా డయామీటర్ నుంచి ఎక్కడ పాయింట్ అయినా అది 90 degreesకి ఈక్వల్ అవుతుంది. ఎక్కడైనా 90 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇది చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. చూడండి, ఇది డయామీటర్ నుంచి పాస్ అవుతుంది కదా. సో ఇది 90 degrees అనుకుంటే మనం ఏరియా తీసుకుంటే హాఫ్ ఇంటూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా, బేస్ ఇంటూ హైట్ 2 1 2 10 10 into 16 160. నెక్స్ట్ చూడండి, if 4y minus 1 and y plus 4 both are factors of py square plus 15y minus q, then మనకి p వాల్యూ q వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుందంటే ఈ 4y minus 1 ఇంటూ y plus 4 మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఏం కావాలి, p q కావాలి కాబట్టి జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. 4y square మైనస్ దీన్ని మల్టిప్లై చేయండి, మైనస్ 4. మనకి వైతో వచ్చే వాల్యూ అవసరం లేదు కదా. సో మనం ఇది మల్టిప్లై చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, p అనేది 4 అవుతుంది, q అనేది ఇక్కడ ఆల్రెడీ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ ఈక్వల్ అయితే q అనేది కూడా 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే p ఈక్వల్ టు q. నెక్స్ట్ చూడండి, సో క్వశ్చన్ చూడండి, 4 into root of 0.0000081. దాన్ని ఎలా రాస్తుంటే 4 into ఇక్కడ √81 తీసుకోండి, √81 into 10 to the power minus 6 కదా, √10 to the power minus 6. 4 into √81 అంటే 9 into √10 to the power minus 6 అంటే 10 to the power minus 3. 4 into 3 అంతా 4 into 9 36 into 10 to the power minus 3 అంటే 1/10 cube కదా. సో ఇలా దేనికి ఈక్వల్ అవుతుంది, 36 10 cube అంటే 1000. అంటే చూడండి ఎన్ని రావాలి పాయింట్స్, 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 digits రావాలి. చూసుకోండి, 0.036 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the circumference and the area of a circular numerical equal then the radius of the circle. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది, కింద మన ఫార్ములా ఉంది కదా, ఎంత ఉంటే 2πr. రేడియస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏరియా ఆఫ్ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అంతా πr². అయితే రేడియన్స్ ఎంత అని అడిగారు, ఆర్ ఎంత అని అడిగితే ఈ పై. చూడండి, ఈ పై క్యాన్సిల్ అయితే ఒక ఆర్ క్యాన్సిల్ అయితే ఆర్ ఎంత అవుతుంది, 2. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 numbers are in the ratio 3:2. If 8 and 6 are subtracted from the first and second number, then the ratio becomes 8:5. Then the numbers are first number నుంచి 8, second number నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రేషియో ఎంత అవుతుందంటే 8:5.
అయితే ఆ నెంబర్స్ ఎంత అని అడిగారు. చూడండి ఎంత 3 × 5 ఎంత 15, 8 × 6 ఎంత 16, 5 × 8 -40, ఇది -48. అంటే ఇక్కడ డిఫరెన్స్ 1 పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఈ డిఫరెన్స్ 8కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏమైనా నెంబర్స్ అడిగి ఆ నెంబర్స్ ఏంటంటే 3 and 3 parts ఎంత అవుతుంది 24, అదే 2 parts అయితే 16. ఇది ఎలా వచ్చింది అంటే ఇట్లా ఈ మల్టిప్లై చేసేది నార్మల్గానే మనం రేషియోలో ఉంటాయి కదా, ఈ 3:2ని 2x అనుకున్నాం అనుకో, 3x నుంచి 8, 2x నుంచి 6 సబ్ట్రాక్ట్ అయితే రేషియో ఎంత అవుతుంది 8:5 అవుతుంది కదా. చూడండి ఇక్కడ 3తో మల్టిప్లై అవుతుంది 5, ఇక్కడ 8తో మల్టిప్లై అవుతుంది. అదే కదా ఈ మెథడ్లో చేసింది. సో ఇలా దీనికి ఈ మెథడ్కి షార్ట్ కట్గా ఇలా రాసాము. ఇది ఈజీ మెథడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x if 20% of 75 is equal to 225 minus x% of 420. మనకి ఏం కనుక్కోమండో x వాల్యూ కనుక్కోమండో. అప్పుడు ఈ x పర్సెంటేజ్ ఆఫ్ 420 is equal to ఏమవుతుంది 225 minus 20% of 75. 20% of 75 అంటే 15 కదా. సో x percentage into 420 is equal to 210. 1 × 2 ఇప్పుడు x percentage అంటే x by 100 కదా, into 2 is equal to 1. 2 1 × 250. అప్పుడు x ఏమవుతుంది 50 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా 6 years from now Kriti age will be twice the age of her brother Konal. ప్రజెంట్ నుంచి 6 years తర్వాత కృతి ఏజ్ ఏమవుతుందంటే కోనాల్కి డబుల్ అవుతుంది అనమాట. అయితే బట్ 4 years ago she was 4 times as old as కోనాల్. అంటే ప్రజెంట్ నుంచి 4 years పాస్ట్కి వెళ్తే కృతి ఏజ్ 4 times అవుతుందంటే కోనాల్కి. చూడండి ఒకవేళ 4 years బ్యాక్కి వెళ్తే ఏమవుతుంది 4:1 ఉంది. అయితే 6 years ఆఫ్టర్ ఏమవుతుంది 2:1 అవుతుంది. 6 years ఆఫ్టర్ అంటే 4 + 6 10 years కదా. అంటే ఇక్కడ 10 ఇక్కడ 10 యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది 2:1 అవుతుంది. చూడండి ఈ రేషియో డిఫరెన్స్ 3 ఉంది, ఈ రేషియో డిఫరెన్స్ 1 ఉంది. అంటే రేషియో ఈక్వల్ చేయాలి కాబట్టి దీని కానీ 3తో మల్టిప్లై చేస్తే 6:3. ఇక్కడ 2 parts పెరిగింది, ఇక్కడ 2 parts పెరిగింది. ఆ 2 parts ఎంతకి ఈక్వల్ 10కి ఈక్వల్. వాడు 1 part అంతా 5. అయితే ఏమడిగాడు ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కోనాల్ ఏజ్ అంతా 5. ఇది ఎప్పుడు 4 years బ్యాక్. 4 years బ్యాక్ 5 అయితే ప్రజెంట్ ఏమవుతుంది 5 + 4 9 years అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3/5 of 200 and 1/2 of 300. 3/5 of 200 ఎంత 5 1 × 540 క్యాన్సిల్ అయితే 120, 2 1 × 2 150 150. ఇటు మధ్య డిఫరెన్స్ అంతా 30. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై విచ్ నెంబర్ షుడ్ 2 1/5 be multiplied to get 5 2/5? 2 1/5కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 2/5 వచ్చిందని చెప్పారు. 2 1/5 అంటే 11/5 into x is equal to 27/5. 5 క్యాన్సిల్ అయితే x is equal to 27/11. దీన్ని ఎలా రాసుకోవచ్చు 27/11 25/11గా రాసుకోవచ్చు కదా. సో 25/11 ఉంది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 which when they divide by 6 8 11 leaves remainder as. మనం ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇటుకి ఎల్సిఎం చూడండి. ఇటుకి ఎల్సిఎం ఎంత 24 ఇంటూ సంథింగ్. అంటే ఈ 24కి ఎంత మల్టిప్లై చేసినా ఈ మూడిలతో డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అవుతుంది. ప్లస్ ఏం అడిగాడు రిమైండర్ 1 రావాలని చెప్పాడు.
అంటే ఈ నెంబరు ఈ మూడులతో డివైడ్ అయింది ప్లస్ 1 యాడ్ చేసాం కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. అయితే ఈ ఫుల్ నెంబరు 7తో డివైడ్ అవ్వాలంట. అది లీస్ట్ మల్టిపుల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 25 7తో మల్టిప్లై అవుతుంది కదా. సో ఎక్స్ ప్లస్లో 2 తీసుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 49. ఇది 7తో మల్టిప్లై అవుతుంది, ఇటు 3తో డివైడ్ అయ్యి 1 రిమైండర్ ఇస్తుంది అనమాట. సో 49 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, 20% అంటే 1/5 కదా. అంటే ఏ 5 అయితే బికి 6 కమ్మాడు. బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇందులో 20% అంటే 10% అంటే 0.6, 20% అంటే 1.2. అంటే సికి ఎంత కమ్మాడు 7.2 కమ్మాడు. ఇది సి, ఇది బి, ఇది ఏ. అయితే ఏమడిగాడు, సి పేస్ 360 ఫర్ ఇట్ వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ. 7.2 అనేది 360 అయితే 5 అనేది ఏమవుతుంది, ఇది ఎంత అవుతుంది చూడండి. పాయింట్ క్యాన్సిల్ చేస్తే ఇది 3600 అవుతుంది చూడండి. అప్పుడు ఎంత అవుతుంది, హాఫ్ అవుతుంది. ఇది 36 అనేది 72 హాఫ్ కదా. 1/2 × 100 అంతా 50 టైమ్స్ చూడండి. ఈ 5కి 50 టైమ్స్ అంతా 250. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos square 22 plus cos square 68 by 2 into sin square 22 plus sin square 68 minus sin square 16 minus cos square 16 sin square 72 అని చూడండి. ఇప్పుడు cos square 90 minus theta ఏమవుతుంది, sin square theta అవుతుంది కదా. సేమ్ ఇక్కడ చూడండి, cos square 68 ఉంది. cos square 68ని ఎట్లా రాయొచ్చు, cos square 90 minus 22గా రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది sin square 22. అప్పుడు ఇదేమవుతుంది cos square 22 plus sin square 22 అంతా మనకు cos square theta plus sin square theta అంతా 1 అవుతుంది కదా. అలా ఇది 1 అవుతుంది. ఇది సేమ్, ఇది కూడా అలా చేంజ్ చేసుకుంటే ఇది cos square 22 అయితే ఇది 1 అవుతుంది. 2 × 1 ఎంత 2, అంటే ఈ వాల్యూ మొత్తం 1/2 అవుతుంది. మైనస్ sin square 16. ఇది చూడండి cos 16 ఉంది కదా, దీన్ని కూడా cos 16లో చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే sin 90 minus 16 sin 90 minus 16 అంతా sin 74 కదా. sin 90 minus theta అంతా cos theta అంటే cos 64. ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే sin square 16 మైనస్ cos 16 × cos 16 cos square 16. అప్పుడు దీని వాల్యూ మైనస్ కామన్ తీసాం కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది. దీని వాల్యూ 1 అంటే 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 చూడండి, మైనస్ 1/2. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నెంబర్డ్ బిట్వీన్ 33 and 92. 33 నుంచి 92 మధ్య నెంబర్ల కార్డ్స్ ఉన్నాయంట. ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్, the probability that number on the card drawn is a perfect square. అయితే అందులో ఒక కార్డ్ తీయాలి, ఆ కార్డ్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. అయితే అలా వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత అవుతుంది, 92 minus 33 plus 1 కదా. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. 92 minus 33 ఎంత, 93 తీసుకుంటే 60 అవుతుంది. ఈ 1 దీనికి యాడ్ చేసి 93 minus 33 కదా, 60 వస్తుంది కదా. 60 వీటి మధ్య స్క్వేర్స్ ఏమున్నాయి, 36 పర్ఫెక్ట్ స్క్వేర్, 49 పర్ఫెక్ట్ స్క్వేర్, 8 స్క్వేర్ 64 పర్ఫెక్ట్ స్క్వేర్, 81 పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ప్రాబిలిటీ ఎంత అవుతుంది 4 by టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 60. ఇప్పుడు ఎంత అవుతుంది 4 1 = 415 1/50 అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. LCM of 30, 40, 45, 360. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లో టైం సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా తెలియపరచుకోండి. 30ని 3 × 5 × 2, 40ని 5 × 2 × 2 × 2, 45ని 3 × 3 × 5.
ఎల్సిఎం లీస్ట్ మల్టిపుల్ కదా, 3 ఉంది, 3 తీసుకోండి, 5 తీసుకోండి, 2 తీసుకోండి. దీంట్లో 5 ఆల్రెడీ తీసుకున్నాము, 2 ఆల్రెడీ తీసుకున్నాము కాబట్టి రిమైనింగ్ 2 2s ఉన్నాయి, ఆ 2 2s తీసుకోండి. దీంట్లో 3 ఆల్రెడీ తీసుకున్నాం, ఇంకో 3 తీసుకోవాలి లేదు కాబట్టి ఇంకో 3 తీసుకోండి. 5 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 5 క్యాన్సిల్. చూడండి అప్పుడు ఎంత అవుతుంది, 3 × 5 15, 15 × 2 30 × 2 60, 60 × 2 ఎంత 120, 120 × 3 360. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In what time will 3200 invested at 10% annum compound quarterly become 3362 rupees? 3200 రూపాయలని సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ లెక్కన ఇన్వెస్ట్ చేస్తే 3362 రూపాయలు ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? అయితే వడ్డీ ఎంత కట్టమన్నాడు అంటే క్వార్టర్లీ కట్టమన్నాడు. అంటే ఎంత కట్టమన్నాడు? 3 monthsకి కట్టమన్నాడు. చూడండి, ఇది 3 months అంటే 12 monthsకి 10 అయితే 3 months by 4 వేస్తే 2.5 ఇంట్రెస్ట్ అవుతుంది కదా మన 3 monthsకి. చూడండి మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చూడండి, 162 రూపీస్ వచ్చింది కదా. 162 రూపీస్ ప్రిన్సిపల్ ఇంటూ 100, 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే ఇది ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్లీ 5 point something అవుతుంది. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ 3 monthsకి 2.5, సెకండ్ 3 monthsకి 2.5 ప్లస్ దీని మీదుగా ఇంట్రెస్ట్ అవ్వాలి కదా, 2.5 × 2.5/100 అంటే ఇది 5, ఇది కూడా 5 point something అవుతుంది కదా. అంటే 6 monthsకి మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది 162 రూపీస్ అనేది. సో 6 months ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ 3 monthsకి 2.5, నెక్స్ట్ 3 monthsకి 2.5. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 3 monthsకి వచ్చిన వడ్డీ మీద కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి కదా. అంటే 2.5 × 2.5/100 కదా. మనకి ఎందుకు ఇలా చేసామంటే మనకి అప్రాక్సిమేట్గా 5% ఇంట్రెస్ట్ వస్తుంది కదా టోటల్గా 162 రూపీస్ అంటే. సో ఇట్లా చేసినప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? ఇక్కడ 3 months, ఇక్కడ 3 months అయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ కూడా 5% వస్తుంది. సో 6 months అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A, B and C together can do a piece of work in 14 days, whereas C alone can do the same work in 42 days. How long will A and B together take to finish it? ABC ముగ్గురు కలిసి 14 daysలో వర్క్ చేస్తారనమాట, కంప్లీట్ వర్క్. అయితే C అనేవాడు సింగిల్గా 42 daysలో వర్క్ చేస్తాడనమాట. అయితే ఏబి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారని అడిగారు. ఇది ఆల్ కదా, A + B + C, ఇది C. చూడండి టోటల్ వర్క్ ఏమవుతుంది, 20 LCM అవుతుంది కదా, అంటే 42. టోటల్ వర్క్ 42 అయితే C అనేది 1 యూనిట్ చేస్తున్నట్టు పర్ డే. ఇది ఎంత అవుతుంది? 3 units per day చేస్తున్నట్టు. అప్పుడు ఈ C అనేది 1 యూనిట్ చేస్తే అప్పుడు A + B తీసేస్తే A + B ఏమవుతుంది? 2 units per day అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు A + B? 42/2 అంటే 21 daysలో టోటల్ వర్క్ ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. For A is equal to -5 and B is equal to 5, find the value of A square minus B square. A అంటే -5 కదా, -5 whole square minus B అంటే 5 కదా, 5 whole square ఏమవుతుంది? -5 whole square 25, -5 whole square 25 అంటే is equal to 0. 0 is the answer. Next question. In a given figure, AB is the diameter. AB అనేది diameter అన్నమాట of the circle. AP is a tangent to a circle A. AP అనేది tangent అన్నమాట, ఇది tangent circle కి. Extended BC meets the tangent at P. BC అనేది ఎక్స్టెండ్ చేస్తే ఆ tangent ని P అనే చోట మీట్ అయింది. దెన్ AOC అనేది 36 degrees అయితే ఫైండ్ యాంగిల్ BPQ. BPQ అంటే ఈ యాంగిల్ అడిగారు. మనకి ట్రయాంగిల్ రూల్ ఉంది కదా, మనకి ఎప్పుడైనా ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుందంటే ఆపోజిట్ ఈ యాంగిల్స్ ఉంటాయి కదా, θ సంథింగ్ x అనుకుంటే ఈ యాంగిల్ θ + x అవుతుంది. అంటే ఆపోజిట్ యాంగిల్ సమ్ము ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ
ఈ థీటా ఏమవుతుందంటే ఈ యాంగిల్ సమ్ చేస్తే వచ్చేదే థీటా. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ. చూడండి, ఇది మన డయామీటర్. ఎప్పుడైనా ఒక సర్కిల్లో ఒక ట్యాంజెంట్ ఉంది కదా, ఆ ట్యాంజెంట్ సెంటర్ నుంచి ఏ లైన్ ట్యాంజెంట్కి మీట్ అయినా అది 90 degrees యాంగిల్లో కట్ చేస్తుంది. అంటే ఇది సెంటర్ నుంచి వచ్చిన యాంగిల్ లైనే కదా డయామీటర్ అంటే ఈ యాంగిల్ 90 అవుతుంది. 90 అవుతుంది కదా. సో ఇక్కడ ఈ యాంగిల్ అనుకోవాలంటే 90 కంటే తక్కువ ఉంది కాబట్టి 72 క్యాన్సిల్, 54 క్యాన్సిల్. ఈ రెండు చూడండి. నెక్స్ట్ ఈ యాంగిల్ చూడండి. ఇంకో రూల్ ఏముందంటే ఇక్కడ మనకి ఏదన్నా ఆర్క్ ఉందనుకో, ఈ ఆర్క్ ఇక్కడ సెంటర్ ఉందనుకో, సెంటర్తో ఎంత యాంగిల్ కట్ చేస్తుందో సేమ్ అదే ఆర్క్ సర్కిల్ మీద ఇంకెక్కడైనా సెంటర్ అనే సర్కిల్ మీద ఎక్కడైనా ఎంత యాంగిల్ కట్ చేస్తుంటే సెంటర్లో అయిన యాంగిల్కి హాఫ్ కట్ చేస్తుంటే θ/2 కట్ చేస్తుంటే ఇక్కడ కూడా θ/2 ఇక్కడ θ/2 అంత యాంగిల్లో మీట్ అవుతుంది. సో చూడండి, మనం ఇక్కడ ఇది ఆర్క్లా తీసుకుంటే ఇది ఆర్క్ ఉంది కదా ఏసీ, ఇక్కడ 36 degreesతో మీట్ అయితే ఇక్కడ ఎంత డిగ్రీస్తో మీట్ అవుతుంది 18 degrees. అప్పుడు థీటా వాల్యూ అవుతుంది 90 + 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 108 degrees. సో మీకు రూల్ తెలియకపోతే చూడండి, తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8x³ + 18xy + y³ - 22 when 2x + y - 3 = 0. చూడండి, 2x + y = 3 అవుతుంది కదా. ఈ 3ని పంపిస్తే చూడండి, ఈ ఈక్వేషన్ చూస్తే దీన్ని క్యూబ్ చేస్తే ఈక్వేషన్కి ఈక్వల్ అయ్యేది కనిపిస్తుంది కదా, x³ y³. సో దీన్ని క్యూబ్ చేయండి. a + b హోల్ క్యూబ్ ఏమవుతుంది a³ + b³ + 3ab × a + b. చూడండి, ఏ ప్లేస్లో ఎంత ఉంది 2x ఉందంటే క్యూబ్ ఎంత అవుతుంది 8x³ ప్లస్ బి ప్లేస్లో ఉంది కాబట్టి y³ ప్లస్ 3ab. 3ab అంటే 3 × a ఎంత ఉంది 2x, b ఎంత ఉంది y ఉంది అంటే 2xy. నెక్స్ట్ a + b అంటే 2x + y అంతా 3 ఉంది 3. సో నెక్స్ట్ చూడండి, అప్పుడు ఏమవుతుంది 8x³ + y³ ప్లస్ 3 × 3 × 2 ఎంత అవుతుంది 6, 18xy. దేనికి ఈక్వల్ అవుతుంది a + b హోల్ క్యూబ్ కంటే. a + b హోల్ క్యూబ్ అంటే 3³ కదా, 3³ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది ఇది 27 అవుతుంది. చూడండి, ఇక్కడ ఈక్వేషన్లో ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఈ వాల్యూ అంతకి ఈక్వల్ అవుతుంది 27కి ఈక్వల్ అవుతుంది. 27 - 27 ఎంత 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Two friends received a bonus of 2,000 each in their bank accounts. They already have 47,000 and 54,000 in their received bank account. Ratio of the amount in their respective amounts will be. అయితే అతనికి ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది 47,000, 54,000. అయితే బోనస్ ఎంత యాడ్ అయింది, ఇద్దరికి 2,000 యాడ్ అయింది. అంటే ఎంత అవుతుంది 49:56. 7 7 7 8. సో 7:8 రేషియోలో ఇప్పుడు అమౌంట్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి. Kings and queens of a black color are taken out from a deck of 52 cards. కార్డ్స్ ఎన్ని ఉంటుంది 52లో. బ్లాక్ కలర్ కింగ్, బ్లాక్ కలర్ క్యూన్. బ్లాక్ కలర్ క్యూన్ 2 తీసేస్తే అంటే ఎంత పోతుంది, ఆ 2 దాంట్లో 2 దీంట్లో 2 తీసేస్తే 4 పోతే ఎంత అవుతుంది, ఇంకా 48 కార్డ్స్ ఉన్నాయి. అయితే ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద రిమైనింగ్ వెల్ షఫుల్డ్ కార్డ్స్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. స్పేడ్ అనేది ఎన్ని ఉంటాయి 13 కార్డ్స్ ఉంటాయి కదా స్పేడ్. అది బ్లాక్ కలర్స్లో బ్లాక్ కలర్ ఉంది కదా. ఆల్రెడీ దీంట్లో ఒక స్పేడ్, దీంట్లో ఒక స్పేడ్ రిమూవ్ అయి ఉంటాయి కదా. అంటే రిమైనింగ్ ఎంత 11 స్పేడ్స్ ఉంటాయి. 11 బై ప్రాబిలిటీ ఎంత వస్తుంది, టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి 48 కార్డ్స్ ఉన్నాయి. అంటే ప్రాబిలిటీ అనేది 11/48. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
1800 డివైడ్ బై బ్రాకెట్ 24 డివైడ్ బై 8 into 3. సో ఇది బాట్మాస్ రూల్తో చేయాలి కదా. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ డివైడ్ బైలో ఉండదు చేయండి, ఎందుకంటే బైలో ఉండదు కానీ ప్రైమ్ నెంబర్ కానీ వస్తే మనకి ఆ ప్రైమ్ నెంబర్ ఆప్షన్స్లో ఉంటే ఇంకా అదే ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ మల్టిప్లై చేయదు కదా, నెక్స్ట్ వేరే ఈ నెంబర్ని ప్రైమ్ నెంబర్ మల్టిప్లై చేయదు కదా. సో అట్లా అంటే పైన ప్రైమ్ నెంబర్ కానీ రాకుండా ఉంటే, సేమ్ నెంబర్ రాకుండా ఉంటే మల్టిప్లై అవ్వదు కదా. సో అప్పుడు ఈజీగా ఆప్షన్ చెప్పేయచ్చు. చూడండి ఎలా, ఇది చూడండి బైలో ఎంత వస్తుందండి, 3/4 into 32/2 ఎంత అవుతుంది, 3/4 into 16 అంటే 4 బైలో 12 వస్తుంది. సో మన అప్పర్ పార్ట్ కానీ చేయాలి. అప్పర్ పార్ట్ చూడండి 24 డివైడ్ బై 8 అంటే 24 డివైడ్ బై 8 అంటే 3 into 3 అంతా 9 అంటే 1800 డివైడ్ బై 9 ప్లస్ 16 9తో డివైడ్ చేస్తే ఉంటుంది 200 ప్లస్ 16 అంతా 216 బైలో 12 1 12 9 ఉంటుంది, 12 8 96 18 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్స్ దట్ గివ్స్ డెసిబల్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్, డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. ఇట్లా చూసి లోయెస్ట్ నెంబర్, నెక్స్ట్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్, ఫోర్త్ లోయెస్ట్. చూడండి జస్ట్ అసెండింగ్ డిసెండింగ్ అనేది ఎవరికైనా కాన్సెప్ట్ మర్చిపోయి ఉంటే చూసుకోండి. అసెండింగ్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్, డిసెండింగ్ అంటే హైయెస్ట్ లోయెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్రూట్ సెల్లర్ బైస్ ఆరెంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 for 60 rupees. How many oranges should he sell for 60 rupees so as to gain 20%? చూడండి ప్రాఫిట్ అనేది ఫ్రూట్స్ మీదైనా కౌంట్ చేయొచ్చు, మనీ మీద అయినా కౌంట్ చేయొచ్చు కదా. కాకపోతే ప్రాఫిట్ అనేది 20% కౌంట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే 20% ప్రాఫిట్ రావాలి కదా. 60లో 20% ప్రాఫిట్ అంతా 72. ఎన్ని ఫ్రూట్స్ కనుక్కోవాలి కదా, సో ఎక్స్ చేసుకోండి. చూడండి 6 10 6 12 12 క్యాన్సిల్ అయితే ఎక్స్ అనేది 10 ఫ్రూట్స్ అయితే అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఒక టేబుల్ ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ స్టూడెంట్ గాట్ ద లోయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ అంటే లోయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఏ స్టూడెంట్కి వచ్చిందని. చూడండి ఇవన్నీ కౌంట్ చేస్తే టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది, 50, ఈచ్ సబ్జెక్ట్ 50 అయితే టోటల్ ఎంత అవుతుంది, 250 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరికి ఇవన్నీ సమ్ చేస్తే ఎవరికైతే తక్కువ వచ్చిన సమ్ అతనే కదా లోయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది కూడా. ఇందులోనే సమ్ చేయండి, ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ 3 తగ్గింది, ఇక్కడ 1 2 3 అండ్ 5 3 6, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 6 ఒక 10 16 మార్క్స్ తగ్గాయి అంటే 234 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి 29 33 22 15 30 ఈ సమ్ చేస్తే ఎంత అవుతుంది, ఇవన్నీ చేస్తే 30 63 81 63 21 84 114 ఒక 15 అంతా 129. నెక్స్ట్ చూడండి ఈ సమ్ చేస్తే 60 100 140 160 171 182. చూడండి ఈ సమ్ చేయండి 80. సో ఇక్కడ 4 తగ్గింది, ఇక్కడ 1 తగ్గింది, 5 ఇక్కడ 2 7 ఇక్కడ ఒక 2 9 19 తగ్గింది అండ్ 19 తగ్గితే ఎంత అవుతుంది, ఇది 231 అవుతుంది. చూడండి 30 62 ఒక 20 87 88 90 ఒక 40 130. అయితే ఇట్లన్నిటిలో లోయెస్ట్ ఎవరికి వచ్చింది, బి అనే స్టూడెంట్కి లోయెస్ట్ మార్క్స్ వచ్చింది కాబట్టి అతనే లోయెస్ట్ పర్సంటేజ్ కూడా అతనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ obtained by any students among the ఏబిసిడిలో హైయెస్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడిగాడు. మనం హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చి ఏకి వచ్చిందా చూసాం కదా 234. పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే టోటల్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. చూడండి 55 50 2 చూడండి 230/4/5 అంటే 5 4 20 5 6 30 5 8 40 ఎంత అవుతుంది 92 93.6. సో 93.6 is the highest
average got by any student. Next one, which two students have the least difference of marks between them. సో నేను ఇందాక క్యాలిక్యులేట్ చేశాను కదా, బీకి 129, ఈకి 130 మార్క్స్ వచ్చాయి కదా, డిఫరెన్స్ 1 మార్క్ ఉంది. సో లీస్ట్ డిఫరెన్స్ బి అండ్ ఏ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. If we rank students on the basis of all 5 subjects and then we rank them only on the basis of physics, chemistry and maths, then what will happen to the arrangement of the ranks in both cases? మనం ఫస్ట్ అన్ని 5 సబ్జెక్టులు తీసుకొని ర్యాంక్ చేసి నెక్స్ట్ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ తీసుకొని ర్యాంక్ చేస్తే అప్పుడు ఆర్డర్ ఏమవుతుందని అడిగాడు. మనం ఇందాక చూసాం కదా టోటల్ మార్క్స్. ఏ టోటల్ 234, బి టోటల్ 129, సి టోటల్ 182, డి టోటల్ 231, ఈ టోటల్ అంతా 130. నా ఆర్డర్ ఏమవుతుంది, ఫస్ట్ ఏ, నెక్స్ట్ డి, నెక్స్ట్ సి, ఈ, లాస్ట్ బి. ఈ ఫస్ట్ 5 సబ్జెక్ట్స్ ర్యాంక్స్ తీసుకుంటే ఏడిసిఈబి అయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్లో ఏకి ఎంత వచ్చినాయి, 2, 5, 6 అంటే 156 పోతే 144 మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ 3 సబ్జెక్ట్లో ఏకి. బీకి ఎన్ని వచ్చాయి, 50, 70, 81, 84 మార్క్స్ వచ్చాయి. సికి ఎన్ని వచ్చాయి, 113 మార్క్స్ వచ్చాయి సికి. డీకి ఎన్ని వచ్చాయి, ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే 4, 5, 2, 7 మార్క్స్ అంటే 143 మార్క్స్ వచ్చాయి. ఈకి ఎన్ని వస్తాయి, 60, 80, 87 మార్క్స్ వచ్చాయి. అయితే ర్యాంక్లో ఆర్డర్ ఏం చేంజ్ అయ్యింది చూద్దాం. దీంట్లో ర్యాంక్ ఇస్తే టాప్ ఏ, సెకండ్ డి, థర్డ్ వచ్చేసి సి, ఫోర్త్ ఈ, ఫిఫ్త్ బి. చూడండి, ఆల్ ర్యాంక్స్ విల్ బి డిఫరెంట్. అవి లాస్ట్ అన్నీ సేమ్గా ఉన్నాయి కదా. చూడండి, అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ చూడండి, ఆల్ ర్యాంక్స్ విల్ బి రిమైన్ సేమ్ ఇన్ బోత్ కేసెస్. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద, ఇక్కడతో ఏప్రిల్లో ఫస్ట్ షిఫ్ట్ సరిగిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్ అన్ని చూసాము. మీకు సొల్యూషన్స్ మెథడ్స్ బాగా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ పేపర్స్ కూడా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే.